పనులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కోనసీమ జిల్లా మలకిపురంలో స్థానిక ఎమ్మెల్యే దేవ వరప్రసాద్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు పర్యటించారు. అక్కడ పారిశ్రామికవేత్త దొడ్డ నాగబాబు నూతనంగా ఏర్పాటు చేసిన సూర్య ఇంటీరియర్ షోరూమ్ ను వేర్వేరుగా ప్రారంభించారు. రాష్ట్రంలో రైల్వే పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వహిస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఈ ప్రభుత్వం కూడా పనుల్లో వేగం పెంచాలని, ఆ దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి. నేను గతంలో కూడా జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ధర్నా చేశాను అమలాపురంలో. మీ అందరు గుర్తుండి ఉంటుంది. వాళ్ళు ఇవ్వాల్సిన 25% ఇవ్వడం, ఇక్కడ కొన్ని భూములకు సంబంధించి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి. సీఎం గారు రివ్యూ చేశారు, ఎంపీ గారు మాట్లాడుతున్నారు. మేము కూడా దీని మీద శ్రద్ధ వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం చేయవలసిన కొన్ని విధానాలు చెయ్యాలి. భూమి సేకరణ దగ్గర నుంచి ఆ విషయంలో గత ప్రభుత్వం చాలా అశ్రద్ధగా ఉంది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద కొంత కృషి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఇంకా స్పీడ్ చేయాలని నేను కోరుకుంటున్నాను. రైల్వే రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవాలి.